తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి కేసు ఏమైంది? ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య జరిగే దాదాపు 3 వారాలు అవుతుంది. ఇంతవరకు ఆ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించకపోవడం ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి ఆషామాషా నాయకుడు కాదు. నారా చంద్రబాబు నాయుడు గారికి, సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి నారా లోకేష్ నాయుడు గారికి బాగా సన్నిహితంగా మెలిగే వీరయ్య చౌదరిని చంపితేనే ఇంతవరకు దిక్కు లేకపోతే, ఆ కేసు గట్రా ఏమైందో కూడా తెలియకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. వీరయ్య చౌదరికి తెలుగుదేశం పార్టీకి ఎంత అభిమానమో చెప్పేవాళ్ళు తప్ప, ఆయన్ను భౌతికంగా అంతమొందించినటువంటి నిందితుల అంతు చూడడంలో నాంచివేత ధోరణి చాలా స్పష్టంగా కనబడుతుందని చెప్పేసి సొంత పార్టీ నాయకులే విమర్శలు చేస్తున్నారు. అంత పెద్ద నాయకుడిని హత్య చేస్తే ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో అర్థం కాక పాపం తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా ఒకంత డీలా పడిపోయారు. ఎందుకంటే ఆ నాయకుడు వీరయ్య చౌదరి చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ నాయుడు గారికి అత్యంత సన్నిహితంగా ఉండే నాయకుడు. ఆయన కేసుని ఇప్పటివరకు ఛేదించలేదంటే ఇంక కామన్ పీపుల్స్, సాధారణ ప్రజల యొక్క పరిస్థితి ఏమిటి? అసలు ఈ కేసు ఎందుకు అంత హైడ్ చేసి పెడుతున్నారో అర్థం కావడం. వీరయ్య చౌదరికి తెలుగుదేశం పార్టీకి ఎంతటి వీరాభిమానం చెప్పేవాళ్ళే తప్ప, ఆయన భౌతికంగా అంతమొందించిన నిందితుల అంతు చూడడంలో నాంచివేత ధోరణి కనిపిస్తుంది. వీళ్ళే సూత్రధారులు, వాళ్ళే పాత్రధారులు అని చెప్పేసి కూటమి ప్రభుత్వ అనుకూల మీడియా రోజుకొక కథనాన్ని జిల్లా పేజీల్లో వండి వారుస్తున్నాయి. పలు రకాల అనుమానితుల గురించి కూడా తమదైన రీతిలో వార్చి మరీ రాస్తున్నారు కదా. కానీ వాళ్ళెవరిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అసలు వీరయ్య చౌదరి హత్య కేసులో ఇంతవరకు విచారణలో పురోగతి ఏంటో సంబంధిత అధికారులు చెప్పకపోవడం కూడా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇదిగో ఈరోజు, రేపు అని చెప్పేసి విచారణ అధికారులు చెప్పడమే తప్ప అసలు హత్యకు దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి, ఎవరు చేయించారనే వివరాలు ఇప్పటివరకు వెల్లడి పూర్తిగా. ఆ స్టార్టింగ్లో 2 రోజులు కొంచెం హడావుడి చేశారు, కానీ తర్వాత దాన్ని కంప్లీట్గా హైడ్ చేశారు. ఆ హత్యా వివరాలను బయట పెడితే కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తుందనే వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే ల్యాండ్, శాండ్, లిక్కర్ మాఫియాలో వీరయ్య చౌదరి క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారనే విమర్శ కూడా ఉంది ఆయనకి. అందుకే వీరయ్య చౌదరి హత్య కేసు విషయంలో కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న చర్చ కూడా నడుస్తుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా అదే పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుడు హత్యకు గురి కావడం, నిందితుల్ని ఇంతవరకు పట్టుకోకపోవడం పోలీసు వ్యవస్థ ప్రతిష్టకే మచ్చ అని చెప్పేసి కూటమి నాయకులు, కూటమి నేతలు అంటున్నారు. ఇది ఎవరి వైఫల్యం? కూటమి ప్రభుత్వమే అణచివేస్తుందా, లేకపోతే ఏంటి? లేకపోతే నిజాలు బయట వస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు అని చెప్పేసి ఈ కేసును అలానే హైడ్ చేసి పెట్టేస్తున్నారా? మేబీ ఉండొచ్చేమో. ఎందుకంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి బాగా సన్నిహితంగా ఉండే నాయకుడి యొక్క కేసుని ఇప్పటివరకు ఛేదించలేదంటే ఇది కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి, పోలీసు వ్యవస్థకి ఒక అప్రతిష్ట పాలు. ఒక విధంగా చెప్పాలంటే ఇదే కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగి ఉంటే ఏ విధంగా రాద్ధాంతం చేసేవాళ్ళు? వీళ్ళ హయాంలోనే వీళ్ళ నాయకుల్ని ఎవరో వచ్చి దుండగులు చంపితే ఆ కేసుని ఛేదించలేని పరిస్థితిలో ఉన్నారంటే దీని వెనక ఏదో పెద్ద స్టోరీ ఉంటుంది. మరి చూడాలి, ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా. ఈ 4 సంవత్సరాలు అయినా సరే ఆ కేసుని ఛేదిస్తారా? చూడాలి.